are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీటీసీ ధర ATH కి సమీపంలో ఉన్నందున దక్షిణ కొరియా స్పాట్ బిట్కాయిన్ ETF ఆమోదం పొందుతుంది. హాంకాంగ్ ఈ సంవత్సరం కొత్త Web3 మరియు డిజిటల్ యువాన్ ఇనిషియేటివ్లను కిక్ స్టార్ట్ చేస్తుంది. కాయిన్ బేస్ CLO SEC ని ఎదుర్కోవడానికి బంప్ స్టాక్ గన్ కేసును వెపన్ గా చేస్తుంది. బ్రిక్స్ డాలరైజేషన్ కోసం డిజిటల్ కరెన్సీలు మరియు బ్లాక్ చైన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్లాన్ చేస్తుంది. ఫాంటమ్ మల్టీ చైన్ $130 మిలియన్ ఎక్స్ప్లాయిట్ లో రిటర్న్ కోసం ప్రతిపాదన తెరుస్తుంది. బిట్కాయిన్ ETF జారీ చేస్తే వాన్ ECK ఐరోపాలో భారీ క్రిప్టో వృద్ధి లక్ష్యాలు కలిగి ఉంది. క్రిప్టో పేమెంట్స్ స్పెషలిస్ట్ బాక్స్ $20 మిలియన్ ఫండింగ్ లోను సేకరించారు. లూసియానా బిట్కాయిన్ హక్కులపై బిల్లును ప్రవేశపెట్టింది. BTC ప్రైస్ ర్యాలీ మధ్య $68K. టెథర్ బ్లాక్ చైన్ల మధ్య USDTని తరలించడానికి రిజిస్ట్రేషన్ సాధనాన్ని ప్రారంభించింది. చర్చకు సంబంధించిన ప్రూఫ్ Web3 కోసం ఎజెండా సెట్టింగ్ ఈవెంట్ గా లౌవ్రే ప్యాలెస్ కు తిరిగి వస్తుంది. టెరాఫార్మ్ ల్యాబ్స్ అగ్ర న్యాయ సమస్యలను కొనసాగించడానికి SEC యొక్క అసంబద్ధ అభ్యంతరాన్ని సమర్థిస్తుంది. NFT బుల్స్ బ్యాక్ ఇన్ గేమ్. బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ ETFలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుదల మధ్య దక్షిణ కొరియా కీలకమైన ఇంటర్సెక్షన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పాట్ బిట్కాయిన్ ETFలను అనుమతించే అవకాశం గురించి దేశ ఆర్థిక అధికారులు ఇటీవల చర్చలు సూచించాయి. హాంకాంగ్ నగరం తన 2024-2025 బడ్జెట్ లో భాగంగా కొత్త Web3 మరియు డిజిటల్ యువాన్ కార్యక్రమాల ప్రోగ్రెస్ వివరించింది. హాంకాంగ్ ఫైనాన్షియల్ సెక్రటరీ పాల్ చాంగ్ ఒక ప్రసంగంలో నగర స్టేబుల్ కాయిన్ల కోసం Web3 శాండ్ బాక్స్ ను వేగవంతం చేస్తుందని మరియు డిజిటల్ ఫైనాన్స్ పాలసీలో భాగంగా డిజిటల్ యువాన్ పైలట్లను విస్తరిస్తుందని పేర్కొన్నారు. కాయిన్ బేస్ యొక్క చీఫ్ లీగల్ ఆఫీసర్ పాల్ గ్రేవాల్ కాయిన్ బేస్ మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంలో ధైర్యమైన వైఖరిని తీసుకున్నారు. BRICS బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లతో కూడిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ డిజిటల్ కరెన్సీలు మరియు బ్లాక్ చైన్ ఆధారంగా స్వతంత్ర చెల్లింపు వ్యవస్థను రూపొందించుతున్నట్లు ప్రకటించారు. జూలై 6, 2023 మల్టీ చైన్ బ్రిడ్జ్ తో కూడిన ఒక ముఖ్యమైన దోపిడీతో క్రిప్టో కరెన్సీ ప్రపంచం కదిలింది. దోపిడీ ఫలితంగా వంతెన నుండి గణనీయమైన ప్రవాహాలు పరిశ్రమ అంతటా అలారాంలు పెంచాయి. 69 ఏళ్ల అసెట్ మేనేజర్ అయిన వెన్ ఎగ్ కస్టమర్లకు కొత్త వింతైన పెట్టుబడులను తీసుకొచ్చిన చరిత్రలో క్రిప్టో తన యూరోపియన్ విభాగంలో పోషించే పాత్రపై చాలా ఆశయాలను పెట్టుకున్నట్టు తెలుస్తుంది. UK ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ FCHA అధికారం పొందిన క్రిప్టోకరెన్సీ చెల్లింపుల నిపుణులు బెనాక్స్ $20 మిలియన్ సిరీస్ A ఫండింగ్ రౌండ్ ను సేకరిస్తున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. ప్రాథమిక బిట్కాయిన్ BTC హక్కులను కాపాడే లక్ష్యంతో అధికారికంగా బిల్లును ప్రవేశపెట్టిన 11వ రాష్ట్రంగా లూసియానా ఉద్భవించింది. డిజిటల్ కరెన్సీ పర్యావరణ వ్యవస్థతో నిమగ్నమయ్యే వారి హక్కును బలోపేతం చేస్తుంది. $68,000 దాటిన అసాధారణమైన బిట్కాయిన్ ప్రైస్ ర్యాలీ మధ్య అప్డేట్ వచ్చింది.